ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బెన్యన్ మొదటి భాగము. నా కలలో అట్లుండగా నేను కనులెత్తి మేఘములు విపరీతముగా ఇటు అటు కొట్టుకుని పోవుట చూచితిని. అప్పుడు నేను బూరధ్వని విని, ఒకడు పరలోక సైన్య సహస్రములైన పరివారముతో కూడా వచ్చి మేఘము మీద కూర్చుని ఉండుట చూచితిని. వారందరూ అగ్నిజ్వాలల వలె ప్రకాశించిరి. ఆకాశ మండలము బగబగ మండుచుండెను. అప్పుడు మృతులారా, మీరు లేచి విమర్శకు రండని పలికిన గొప్ప శబ్దము వింటిని. వెంటనే బండకొండలు చీల్చబడెను, సమాధులు తెరవబడెను. వాటిలో ఉన్న చచ్చిన వారు వెలుపలికి వచ్చిరి. వారిలో కొందరు అధికముగా సంతోషించి ఆకాశము వైపు కన్నులెత్తి చూచిరి. వారిలో మరికొందరు పర్వతముల క్రింద దాగుటకు కోరిరి. అప్పుడు ఆ మేఘము మీద కూర్చుండిన మనుష్యుడు తన పుస్తకము విప్పి దగ్గరకు రమ్మని లోకమునకు ఆజ్ఞాపించుట చూచితిని. అయినను న్యాయాధిపతికి న్యాయపీఠము ఎదుట నిలుచు ఖైదీలకును ఎలాగో అలాగే ఆయన నుండి ప్రసరించి ఆయన ఎదుట ప్రజ్వరిల్లిన అగ్ని మంట చేత ఆయనకు వారికి తగిన ఎడము ఉండెను. అప్పుడు కలుపు, పొట్టు, చెత్తలు కూడబెట్టి అగ్నిగుండములో వాటిని పడవేయుడని ఆ మేఘము మీద కూర్చుండిన ఆయన తన పరివారముతో చెప్పుట వింటిని. వెంటనే నేను నిలిచిన స్థలమునకు సమీపముగా అగాధమైన గుండము తెరవబడి, దాని బిలములో నుండి ఘోరమైన ప్రచండ శబ్దములతో కూడా పొగ, నిప్పులు బహు విస్తారముగా పైకి వచ్చెను. మరియు నా గోధుమలను కొట్టులో చేర్చి పెట్టుడని ఆ మనుష్యునితో చెప్పెను. 1 కొరింథీ 15వ అధ్యాయము 51-52 వచనములు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 16వ వచనము. యూదా 14వ అధ్యాయము 15వ వచనము. యోహాను 5వ అధ్యాయము 28-29 వచనములు. 1 తెస్సలోనిక 1వ అధ్యాయము 9-10 వచనములు. ప్రకటన 14, 20 అధ్యాయము 11-15 వచనములు. యెషయా 26వ అధ్యాయము 21. మీకా 7వ అధ్యాయము 16-17 వచనములు. కీర్తనలు 54వ అధ్యాయము. కీర్తనలు 50వ అధ్యాయము 1-3 వచనములు. మలాకి 3వ అధ్యాయము 2-3 వచనములు. దానియేలు 7వ అధ్యాయము 9-10 వచనములు. మత్తాయి 3వ అధ్యాయము 12వ వచనము మరియు 13వ అధ్యాయము 30వ వచనము. 24వ అధ్యాయము 30వ వచనము. మలాకి 3వ అధ్యాయము 5వ వచనము. థ్యాంక్ యూ.